అధికారంలో వచ్చేదాకా అసలు మాకు రాజకీయ రిజర్వేషన్లే లేవు. మా శ్రమని మా ఓట్లను దోపిడీ చేసిండ్రు. ఒక ఎన్టీ రామారావు గారు వచ్చినాకనే మాలలతో సమానంగా రిజర్వేషన్లు అనేటువంటి అరుంధతీయులకే పెద్దపీట అని ఆ రోజుల్లో ఆయన మా కులానికి అండదండగా నిలిచి, ఆ అండదండగా నిలిచిన దాంట్లో ఎదిగిన వాన్నే మోత్కుపల్లి నరసింహులు. ఈ రాజ్యాధికారంలో భాగస్వాములు కావటానికి మమ్మల్ని అంటరాని వాళ్ళుగా చూడటం, అరే రిజర్వేషన్లు మాకిచ్చిన రిజర్వేషన్లను కూడా మాకు కాకుండా చేయటం, ఇది ఎంతవరకు సమంజసం? వాస్తవంగా 83 వరకు చదువుకోనోనికి 2-3 ఇచ్చేది మా కులంలో, మాది కులం. మిగతా వాళ్ళంతా వేరే కులం, ముఖ్యంగా మాల సోదరులకు ఇచ్చారు, పర్వాలేదు. కానీ ఇప్పుడు ఈ ఎన్టీ రామారావు గారు ప్రవేశపెట్టినటువంటి ఈ మాదిగ జాతికి వాస్తవంగా కొంత మేల్కొల్పు వచ్చింది. రాజకీయాల్లో అందరూ భాగస్వాములు కావచ్చు అనేటువంటి ఒక అభిప్రాయాన్ని కూడా ఏర్పాటు చేసినాం. దాంట్లో భాగంగానే అన్ని పార్టీలు కూడా అదే మార్గాన్ని చంద్రబాబు నాయుడు గారు కానీ, రాజశేఖర రెడ్డి గారు కానీ, లేకపోతే విజయభాస్కర్ రెడ్డి గారు కానీ, అదేవిధంగా మన చెన్నారెడ్డి గారు కానీ, వీళ్ళంతా కూడా రెడ్డి ముఖ్యమంత్రులు అయినప్పటికీ ఎంతో కొంత మాదిగ వాళ్ళను కూడా చూస్తూ వచ్చారు. మరి ఏంటో దురదృష్టం, మరి కాలం ఇంత మారిపోయింది. సమసమాజ స్థాపన కోసం రిజర్వేషన్ పెట్టినటువంటి అంబేద్కర్ యొక్క ఆలోచన విధానాన్ని రోజు రోజుకు ముందుకు తీసుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. చదువుకున్న వాళ్ళు వచ్చారు, అన్ని వర్గాల్లో వచ్చారు, మాదిగ కులంలో కూడా వచ్చారు. అవునబ్బా, పోటీ చేయడానికి అర్హత లేదు, చాలామంది చదువు లేని వాళ్ళు ఉన్నారు, ఓ కాలంలో అడగలేదు ఇవ్వడంటే అది వేరు, అడుగుతున్నారు మేము పోటీలో ఉంటామని. అయినప్పటికీ మా రిజర్వేషన్లో తెలంగాణ వచ్చిన తర్వాత మాకున్న రిజర్వేషన్లో మాకు కాకుండా చేసే హక్కు రేవంత్ రెడ్డి గారికి ఎవరిచ్చారని నేను అడుగుతున్నాను. మాకు కాదని మమ్మల్ని పక్కన పెట్టి 80 లక్షల మంది మాదిగోళ్ళు ఉంటే, మాదిగ జాతి నా జాతి ఉంటే పక్కన పెట్టేసి ఒక్క ఓటు లేనటువంటి వాళ్ళకు కూడా సీట్లు మంజూరు చేసిండ్రు. ఇది ఎంతవరకు సమస్య? మేమనేది ఏంటంటే మెజారిటీ అంటే 80 లక్షల మంది ఉన్నాం, 17 నియోజకవర్గాలను కూడా శాసించగలిగే స్థాయిలో మేమున్నాం. 17 నియోజకవర్గాల్లో అంటే 119 నియోజకవర్గాల్లో కూడా శాసించే స్థాయిలో మాదిగలు ఉన్నారు. ఇవాళ ఇంతమందిని కాదని మాదిగ జాతిని మొత్తానికే బొందదీసి బొంద పెట్టేటువంటి పద్ధతి ఏ రకంగా కరెక్ట్? ఇది నేను రేవంత్ రెడ్డి గారిని అడుగుతున్నా, ముఖ్యమంత్రి గారిని. ఏమో ఇంటి వాకిలి చూసి ఇల్లాలు చూడమన్నారు. 4 రోజులు కాలేదండి, 4 నెలలు ఇది 4వ నెల. 4 నెలల్లో సామాజిక న్యాయం వైపు పరిగెత్తదేమో రాష్ట్రమని నాలాంటోడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కావాలని గొంతెత్తి మాట్లాడి మొట్టమొదట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కావాలని చెప్పింది నేను. నా జాతి మొత్తాన్ని కూడా ఓట్లేయమని చెప్పింది నేను. మొత్తంగా మాదిగ కులం ద్వారానే అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్ పార్టీ. కాదంటారా? ఓట్ల శాతం తీయండి మీరు. మొత్తం బూతులలో మాదిగ జాతి ఉన్న ఏరియాలో ఉన్నటువంటి బూతులను తీసి చూసుకోండి మీరు. అంటే మా ఓట్ల విలువ మీకు తెలవటం లేదన్నమాట. మా ఓట్ల విలువ మీకు తెలవటం లేదు. ఇది చాలా దుర్మార్గం, బాధాకరం. మా విలువేమిటో
మా శక్తి ఏమిటో ఇవాళ కేసీఆర్ తెలియలేదా? కేసీఆర్ గారు బాగలేడు, మాకు మంత్రివర్గంలో స్థానం లేదనే కదా మొత్తానికి మొత్తంగా కాంగ్రెస్ పార్టీ కోటేసింది. లేకపోతే ఆయనకి ఏమైనా మాకు పంచాదా? కేసీఆర్ గారు మాదిగలను సరిగా చూడటం లేదనే కదా నీ కోటేసింది. ఆయన 2 సీట్లు ఇచ్చాడు, పార్లమెంట్ 13 మంది ఎమ్మెల్యేలు ఇచ్చాడు నాకు తెలిసి. ఏమండి, అయినా కూడా మంత్రివర్గంలో స్థానం లేదు. ఈ మంత్రివర్గంలో స్థానం అనేది ఎందుకు ఉండాలి అంటే, అరే వ్యవస్థాపరంగా మా జాతి కూడా రాజ్యాధికారంలో భాగస్వాములు కావాలి అనే కదా మొత్తానికి మొత్తంగా మాదిగలంతా వన్ సైడ్ అయ్యిండ్రు. రేవంత్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసినాం, నేను చేసిన నిన్ను అని నేను అంటున్నా. నేను ఇవాళ ఆ వర్గాల తరపున ఎవరిచ్చిందండి ఈ హక్కు నీకు? 80 లక్షల మందిని కాదని మరి ఇవాళ ఎవరో అనామకులు, లేదంటే అవసరం లేని వ్యక్తులకు మీరు వాళ్ళ పాపులేషన్ వైజ్ కూడా చూస్తే చాలా చిన్న పాపులేషన్ ఉన్నటువంటి వాళ్ళకి ఇవ్వాల్సిన అవసరం ఏమొచ్చింది? ఇచ్చినవే అనుకో. మరి మా జాతి సంగతి ఏంది? 80 లక్షల మాదిగల సంగతి ఏందో చెప్పండి మీరు ముఖ్యమంత్రి గారు. ఇది ఎంతవరకు సంబంధించిన నేను సభ్య సమాజాన్ని కూడా అడుగుతా ఉన్నా. మాకు 75 సంవత్సరాల్లో 35 సంవత్సరాలు అయితే మాకు రాజ్యాధికారంలో భాగస్వామ్యం లేనే లేదు. అంబేద్కర్ ఇచ్చినటువంటి అవకాశం మాకు లేనే లేదు. ఈ 35 సంవత్సరాల్లో ఎన్నడూ కూడా ఆంధ్ర వాళ్ళు పరిపాలన చేసినప్పుడు కూడా మాకు అన్యాయం జరగలేదు. ఆంధ్ర వాళ్ళు పరిపాలన చేసినప్పుడే బ్రహ్మాండంగా ఉండే. సమాజ స్థాపన వ్యవస్థలో కొంత మార్పు కోరుకుంటాం. ఎవరమైనా కొంత మార్పు కోరుకుంటాం. అరే ఆయన బాగలేడని నిన్ను అనుకుంటే నీకంటే ఇప్పుడు ఆయన బాగా అనిపిస్తున్నాడు. మరి బీజేపీ పార్టీ 2 పార్లమెంట్ ఇచ్చింది, కంటోన్మెంట్ కూడా ఇచ్చింది. బెటర్ కదా? మాకు రాజకీయాలకు ఏదో మేము సిద్ధాంతపరంగా ఉండాల్సినటువంటి జాతులం కాబట్టి మేము అట్లా పడి ఉండొచ్చు, కానీ ఇది న్యాయమేనా? అవతల పార్టీలు 2 ఇస్తే నువ్వు ఒక్కటి కూడా ఇవ్వవా? 80 లక్షల మందికి 1 సీటుకు మాకు అర్హత లేదా? 1 సీటు మాకు ఇయ్యరా అండి ముఖ్యమంత్రి గారు? సమాజాన్ని కూడా మేము అడుగుతున్నాం, తెలంగాణ సమాజాన్ని. తెలంగాణ వచ్చింది ఎందుకేనా? దొరల కోసమేనా? పెత్తందారుల కోసమేనా? పేద వర్గాలకు కాదా? అసలు రిజర్వేషన్లు పెడితేనే మాకు అది ఇట్లుంది. అసలు రిజర్వేషన్లే లేకపోతే ఈ ఉండమ్ముడు కూడా మీరే లాక్కేసుకుంటారు తప్ప ఏమన్నా న్యాయం జరిగేదా? ఇది ఎంతవరకు సమంజసం? మాదిగ జాతిని మొత్తంగా బొందబెట్టాల్సినంత అవసరం ఎందుకు వచ్చింది? దీన్ని మేము సహించం. మేము ఒప్పుకునే ప్రశ్నే లేదు. అయ్యా ఒకసారి ఆలోచించండి. మా ప్రస్తుతములంతా యువకులు చాలామంది ఉన్నారు. నేను 40 ఏళ్ళ నుంచి రాజకీయాల్లో ఉన్నా. చాలామంది, నేను అంటే 30 ఏళ్ళు ఎమ్మెల్యేగానే ఉన్నా. నేను చాలామంది ముఖ్యమంత్రులను చూసిన. ఎన్టీ రామారావు గారు, విజయభాస్కర్ రెడ్డి గారు, చెన్నారెడ్డి గారు, రాజశేఖర్ రెడ్డి గారు, కిరణ్ కుమార్ రెడ్డి గారు, ఎన్ జనార్దన్ రెడ్డి గారు. అరే ఎంతమంది చూసినా నేను. చంద్రబాబు నాయుడు గారు, ఎంతమంది చూసినా. ఏ ముఖ్యమంత్రి కూడా ఆ రోజులలో ఇంకా పాతకాలంలో 35 ఏళ్ల కింద అంటే అడిగేవాళ్ళు లేకుంటే ఇలా అడిగే కాలం వచ్చిన తర్వాత కూడా ఒక్కొక్క ఇంట్లో 2 సీట్లు ఇస్తారు. ఇలా వాటాలు పంచుకుంటున్నారు. ఒక్కొక్క ఇంట్లో ఒక్క కుటుంబానికి 2 సీట్లు అసెంబ్లీ సీట్లు.
ఏమైనా ఉందా? ఇంతమంది ముఖ్యమంత్రులు ఎవరు కూడా చేయలే ఆ పని. ఒక కుటుంబానికి 2 సీట్లు ఏందండి? నాన్ సెన్స్. ఈయన పెద్ద పెద్ద ఉపన్యాసాలు చెప్తున్నాడు. ఏ రకంగా నీ రాష్ట్రం ఇది? పట్ట పగలు పంచుకొని తింటున్నారు ఇవాళ. ఇదెంతవరకు సమంజసం? ఒక ఇంట్లో రెండు ఉంటారా ఎమ్మెల్యేలు? ఇక ఏకంగా మా పెద్దపల్లినైతే 3. మా వివేక్కు పాపం అధికార దాహం అనేది తీర్చలేదు పాప తమ్మునికి. అన్న తమ్ముడు కొడుకు, ఇద్దరు అన్నదమ్ములు, ఇప్పుడు కొడుకట. అరే వద్దంటలేమండి. ఎస్, మీకు సీటు ఉండాల్సింది ఒకటి, వద్దంటలేం మేము. కానీ 3 ఏంటి? ఈ 3 ఏ రకంగా ఇస్తున్నారు రేవంత్ రెడ్డి గారు? ఇది న్యాయమేనా? ఇది న్యాయమేనా అని నేను అడుగుతున్నా. అయ్యా ముఖ్యమంత్రి గారు, నాకు 70 ఏళ్ళు వచ్చినాయి అబ్బా, 70 ఏళ్ళు వచ్చినాయి. 30 ఏళ్ళు ఎమ్మెల్యేగానే ఉన్నా నేను. ఎవడు కాదనుకున్నా నేను ఎమ్మెల్యేగానే ఉన్నా. అది కూడా చెప్తున్నా, ఎన్టీ రామారావు దయ వల్ల. ఎవడు కాదనుకున్నా, ఎవడు వద్దనుకున్నా, న్యాయం అంటే ఎట్టుంటుందో ఆలేరు నియోజకవర్గంలో చూసుకొని నేర్చుకోండి. మోత్కుపల్లి నరసింహ గారి పరిపాలన 30 ఏళ్ళు, 25 ఏళ్ళు ఆలేరు నియోజకవర్గం, 5 ఏళ్ళు తుంగతుర్తిలో నేను చేశాను. ఒక్కసారి నా పరిపాలన విషయాన్ని కనుక్కోండి మీరు. సమాజ స్థాపన, అధికారంలో ఎవరమున్నా న్యాయం వైపు వెళ్ళాలి. అరే ఒక ఇంట్లో 2 ఇచ్చేది ఏంది? నాన్ సెన్స్. ఒక ఇంట్లో 3 ఇచ్చేది ఏంది? 3 2 మీరు పంచుకుంటే ఏ పాపులేషనే లేనోళ్ళు 15%, 20% ఉన్న వాళ్ళకు మీరు 3 ఇస్తే, మరి 80% ఉన్న మేము ఎక్కడ పోవాలి? మా పరిస్థితి ఏమిటి? మా జాతి పరిస్థితి ఏమిటి? రాజ్యాధికారం లేని కులాలు నిర్వీర్యం అయిపోతాయి అన్నాడు అంబేద్కర్. అంటే మేము నిర్వీర్యం చేస్తారా మమ్మల్ని? దానికోసమేనా ఇవాళ అధికారంలోకి వచ్చింది? అరే ఎంత దుర్మార్గం అంటే 2 3 పంచుకోవటం. మాకు ఒక్క సీటు కూడా ఇవ్వకపోతే, ఒక్క సీటుకు మేము అర్హులం కాదా? ఇది ఎక్కడ న్యాయం? ఇది ఏ రకంగా సహించాలి? నేను కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నా, నేను వేరే పార్టీకి మారటం లేదు. నేను కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నా. ఇది గమనించాలి. కడుపు మండుతా ఉంది, కళ్ళపోన నీళ్ళు వస్తూ ఉన్నాయి. నేను 70 సంవత్సరాలకు వచ్చిన, 30 సంవత్సరాలు ఎమ్మెల్యేగానే పనిచేసిన, ఎంతోమంది ముఖ్యమంత్రులను చూసుకుంటూ వచ్చిన, ఏదో ఒక దాంట్లో అన్యాయం జరిగితే ఇంకో దాంట్లో న్యాయం జరిగినటువంటి పరిస్థితిని చూసిన. ఏకంగా ఇవాళ సమాజాన్ని అధికారం రాకపోతే ఒక తీరు, అధికారం వస్తే వాటాలు వేసుకొని పంచుకుంటారా మీరు? అన్ని మొత్తం మీ కులానికేనా? బీసీలలో పాపం ఒకసారి ఆలోచిస్తే, బీసీలలో 5 రిజర్వేషన్లు పోతే, 5 రిజర్వేషన్లు పోగా ఇంకొకటి మనం మైనార్టీ, ఏది మన ఓల్డ్ సిటీ పోతే 11 ఉంటాయి జనరల్ సీట్లు. 2 బీసీలకు ఇచ్చిరాయవు, అవి కూడా ఓడిపోయేటి. మిగతా అన్ని 1 సైడ్ రేవంత్ రెడ్డి కులానికే ఇచ్చుకున్నాడు. ఇదెక్కడ న్యాయం? ఇదెక్కడ న్యాయం? ఎవడనిచ్చిండా? మొత్తం అరే 2 పోతే ఎన్ని? 9. 9 సీట్లు ఒకటే కులానికి ఇచ్చుకున్నారు. రేవంత్ రెడ్డిగా అది తీసేయమ్మా, ఓడి సీట్ తీసేయి. నీకు 2 అబ్బా, బీసీలకు ఇచ్చింది 2. ఒకటి అక్కడ ఎక్కడ కాదు, హుజూరాబాద్, జైరాబాద్ అంటే ఆయన వాళ్ళు వాస్తవంగా అక్కడ ఓసి బార్డర్ మీద క్యాస్ట్ ఏంది అది, లింగాయస్, వాళ్ళు ఓసి అన్నట్టే లెక్క. ఒక మాట చెప్పాలంటే కర్ణాటక ఓసి 2 బీసీలకు ఇచ్చారు. మరి గమ్లోళ్ళు ఎక్కడ పోవాలి? గమ్లోళ్ళు పార్లమెంటుకు పోద్దా? మాదిగోడు పోవద్దు,
గమలోడు పోవద్దు, లేదంటే పద్మశాలి పోవద్దు, లేదంటే గొల్ల కుర్మలు పోవద్దు, లేకపోతే చాకలి మంగళోళ్ళు పోవద్దు. ఎవరు పోవద్దా పార్లమెంట్కి? పార్లమెంట్లో ఓన్లీ మీ కులం తప్ప వేరేవాడు ఉండొద్దా? ఇదెంతవరకు సమంజసం? రేవంత్ రెడ్డి గారు ఉపన్యాసం, నీకు లాగుడో వ్యక్త, నీకు ఘోషుడో వ్యక్తి, ఎప్పుడు ఘోషకానే ఉంటావా? నీ స్థాయిని పెంచినాం కదా, ఏంటి అది? నీ పద్ధతి ఏంటి? నువ్వు మార్చుకోవాల్సిన అవసరం ఉంది. ఈ రకమైన పరిపాలన చేస్తే జాతులు అన్యాయం అయిపోయే కాలం వచ్చింది. నిజాం కాలంలో అంటే మాకు తెలియదు, కానీ కేసీఆర్ ఒక కుటుంబాన్ని చూసే మనం నిజాం పరిపాలన అంటే, ఇక్కడ 10 కుటుంబాలు వాటాలు వేసుకొని పంచుకుంటారు. మీరు ఎందుకే మీకు అధికారం? సేవ చేస్తారా మీరు? సేవ చేస్తున్నందుకండి, సేవ చేయడానికేనా ఈ అధికారాన్ని పంచుకోవటం? ఎమ్మెల్యేలు ఒక కుటుంబానికి 2 చేసుకోవటం దేని కొరకు మీరు చేస్తున్నారు? మీరు సేవకులా, దోపిడీదారులా? కాబట్టి నేను ఇవాళ క్లియర్గా చెప్తున్నా ఏంటంటే, మీ వైఖరిలో మార్పు రాకపోతే ఈ రాష్ట్రం విచ్ఛిన్నమయ్యే పరిస్థితి ఉన్నది. ప్రమాదంలో పడ్డాం ఇవాళ మనం. ఒక కాలంలో పటేల్ పట్వారి విధానాన్ని ఎన్టీ రామారావు గారు రద్దు చేస్తే, రేవంత్ రెడ్డి గారు వచ్చినాక దాన్ని పునరుద్ధరించింది. ఇప్పుడు దాన్ని పునరుద్ధరించిండండి. ఇది న్యాయం కాదు. మేము కోరుతుందల్లా సమసమాజ స్థాపన వైపు వెళ్ళాలి రాష్ట్రం. మా జాతిని నిర్వీర్యం చేసేయాలని కుట్ర జరుగుతూ ఉంది. ఇది మేము ఓర్చుకోలేక ఇలా మీతో మాట్లాడుతూ ఉన్నాం మీడియా ద్వారా. రేపు ఏబిసిడి వస్తుందండి. మా తమ్ముడు మందకృష్ణ ఈ 25 ఏళ్ల నుంచి ఈ పోరాటం జరుగుతూ ఉంది. అందరం కూడా దాంట్లో భాగస్వాములమే. ఎదురు చూస్తూ ఉన్నాం ఎప్పుడు వస్తుందని. మరి రేపు పార్లమెంట్లో బిల్లు వస్తే మాట్లాడడానికి ఒక మాది కూడా వద్దా? మాట్లాడడానికి మాదిగ కులస్తుడు ఒక్కడు కూడా పార్లమెంట్లో లేకపోతే ఏం మాట్లాడాలి? ఇప్పుడు ఎవరైతే రిజర్వేషన్ వ్యతిరేకమో వాళ్ళందరూ ఎంపీలు అయినారు అనుకో రేపు పొద్దున, మరి మా పరిస్థితి ఏమిటి? ఆ బిల్లు మీద మాట్లాడి అసలు ఉద్యమం వస్తుందే తెలంగాణ నుంచి మందకృష్ణ నాయకత్వంలో. మరి ఇక్కడ ఈ బిల్లు రేపు పొద్దున పార్లమెంట్లో వస్తే ఆ బిల్లును వచ్చినా రాకపోతే ఎందుకు రాలేదని అడిగేటోడు కావాలి మాకు. వస్తే దాన్ని సపోర్ట్ చేసేటోడు కూడా కావాలి. ఒక మాదిగతను, ఒక మాదిగ బిడ్డ, మా కులస్తుడు పార్లమెంట్లో ఉండొద్దా? అంటరాని వాళ్ళను చేసినట్టుగా చేస్తూ ఉన్నారు. నిజంగానే అంటరానితనానికి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం పాటిస్తూ ఉంది. ఇదే రకంగా సహించాలి. ఇదే రకంగా సహించాలి. పార్లమెంటుకు ఏ విధంగా ఏబిసిడీలు అడిగేవాడు కానీ మాదిగ కులస్తుడు అనేవాడు ఒక్కడు కూడా పోకుండా చేసే కుట్ర ఇవాళ ఈ రాష్ట్రంలో జరుగుతున్నది. మమ్మల్ని నెట్టేస్తున్నారు, మమ్మల్ని దూరం కొడుతున్నారు, మమ్మల్ని పొందబెట్టే ప్రయత్నం చేస్తున్నారు. మా ఏబిసిడి రాకుండా కుట్ర. అరే ఎవరో రిజర్వేషన్లకు వ్యతిరేకమని ఉపన్యాసం చేస్తాడు. సర్జికల్ స్ట్రైక్ అంట. నువ్వు మా మీద చేస్తున్నావా దొరా? సర్జికల్ స్ట్రైకు ఎక్కడ ఏం జరుగుతుందో మాకు తెలియదు, కానీ తెలంగాణలో రేవంత్ రెడ్డి గారు సర్జికల్ స్ట్రైకు మా మాదిగోళ్ళ మీద చేస్తున్నాడు. ఆయన మా మాదిగోళ్ళ మీద చేస్తుండబ్బా, మమ్మల్ని బొంద పెడుతున్నాడు. మేము ఎట్టుకోవాలి ఈ రాష్ట్రం నుంచి? అసెంబ్లీ సీట్లకు వస్తే కూడా 9 ఇచ్చాడు మాకు. పార్లమెంట్ సీట్ ఒక్కట్లేదు. మా జనాభా 80%, 80 లక్షల మంది మేమున్నాం. మేము మాదిగలం ఎక్కడ ఓటేస్తే గట్టే గెలుపు. ఇప్పుడు చెప్తున్నా, మీరు 14 అంటారు కదా, నువ్వు 14 నువ్వు కనుక రేవంత్ రెడ్డి మా ఓట్లను కాదని గెలిస్తే నేను రాజకీయ సన్యాసం తీసుకుంటాను. నేను రాజకీయ సన్యాసం తీసుకుంటానయ్యా. నువ్వు పెద్ద ఉపన్యాసాలు ఇస్తున్నావు.
మా ఓటు విలువ ఏమిటో, మాదిగ జాతి ఏమిటో మేము చూపిస్తాం. మా ఓటు ఎంత శక్తివంతమైందో మేము చూపిస్తాం. మాతో పాటు బడుగు బలైన వర్గాలైనటువంటి బీసీ కులాలను కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా, పౌరుషం ఉండాలి మనకి. ఎందుకు గమ్లోలకు లేదు సీటు పార్లమెంటుకు పోవటానికి? ఎందుకు పద్మశాలిలకు లేదు? పార్లమెంటు కూర్చోవడం అర్హత లేదా? ఒళ్ళ కుర్మలకు లేదా? సాకలి మంగళంలోకి లేదా? మిగతా కులాలకు లేదా? యువకులారా మీరు ఆలోచించండి, చదువుకున్న అన్నదమ్ములారా మీరు ఆలోచించండి. ఇది ఏ కాలంలో మనం ఉన్నాం? కంప్యూటర్ కాలంలో మనం ఉన్నాం. ఇదేం న్యాయం? ఎక్కడి న్యాయం? మా గొంతు కోసి మమ్మల్ని సమాప్తం చేసేటువంటి రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా మాకు ఏ రకంగా ఎదుగుదల లేనటువంటి నిర్ణయాలను మేము వ్యతిరేకిస్తున్నాం. దళితులారా, మాదిగ బిడ్డలారా, లెండి. నీ హక్కు, నీ ఓటు విలువ ఏమిటో చూపించు. రేవంత్ రెడ్డికి ఒకసారి కనువిప్పు కావాలి. ఇక ముందు ఎవడు కూడా మన తెరువు రాకుండా, ఇంకొకసారి జాతికి అన్యాయం జరగకుండా అడ్డా తిరిగి మీరు మాట్లాడండి. పార్లమెంట్ ఎన్నికల్లో రేవంత్ రెడ్డి గారి నిర్ణయాన్ని నిలదీయమని నేను విజ్ఞప్తి చేస్తున్నా. అన్ని గ్రామాల్లో ఉన్నటువంటి నా దళిత, ముఖ్యంగా మాదిగ బిడ్డలందరికీ, అక్కలకు, చెల్లెలకు, అన్నదమ్ములకు, యువకులకు ముఖ్యంగా నేను విజ్ఞప్తి చేస్తున్నా, లెండి బిడ్డ, లెండి. లెండి. ఎవడెవడి కోసమో లేస్తారు మీరు. అక్కడికి రాని కోసం, దానికోసం లేస్తారు మీరు. ఇది మన కోసం, మన జాతి కోసం లేవండి. మన జాతి కోసం అడ్డం నిలబడండి. అడ్డం నిలబడండి. ఏం జరుగుతుందో మేము చూస్తాం. యుద్ధం జరిగిన వెనుకపోయేది లేదు. అదేవిధంగా అన్ని వర్గాల వాళ్ళకి నేను విజ్ఞప్తి చేస్తున్నా, అరే ఇక్కడ న్యాయమయ్యా? 11 జనరల్ ఉంటే 2 తప్ప అన్ని ఒకటే కులానికి ఇస్తారా? నేను ఫస్ట్ టైం చూస్తున్నా. అరే సిగ్గుండాలేమన్నా? అధికార పంపిణీ ఇదా? అధికార పంపిణీ అంటే ఇదేనా? కాబట్టి దీన్ని ఏ రకంగా కూడా సహించేది లేదు. నేను కృష్ణ మాదిగ, మా అన్ని దళిత సంఘాలు, మాదిగ సంఘాలు వాళ్ళకి అందరికి నేను విజ్ఞప్తి చేస్తున్నా, మీకు ఏమైనా చిన్న చిన్న పొరపాటు మీకు ఉంటే అవి పక్కన పెట్టండి. ఇది మోత్కుపల్లి గారి పిలుపు. రండి, అందరం కలిసి పనిచేద్దాం. నాకు 70 ఏళ్ళు వచ్చినాయి. దీన్ని నేను చూడలేకపోతున్నా. ఒక పూట అన్నం తినలేకపోతున్నా. నాకు బీపీ, షుగరు రోజు రోజు పెరుగుతా ఉన్నాయి. మొన్న హాస్పిటల్ పాలైనా నేను. అర్థం చేసుకోండి. ఈ సమయంలో కనుక మనం మేల్కోపోతే రాబోయే కాలంలో, ఇవాళ దీంట్లో ఇవ్వలేదు, రేపు అసెంబ్లీలో మొత్తం అయ్యారు, మనం ఏం చేస్తాం? ఈ 15 రోజులు ఎవరు నిద్రపోయేది లేదు. ఎవరండి శ్రీహరి? శ్రీహరి అనేవాడు మాలమ్మాదిగల దగ్గర వాళ్ళ నోటికాడి బుక్క గుంజుకొని బతుండని మా ముఖ్యమంత్రి గారు చెప్పారు. మాలమాదిగల బుక్కను గుంజుకొని బతున్నాడినా ఈయన కులమేందో ఎవరికి తెలియదు, విచారణ వెయ్యాలని ముఖ్యమంత్రి గారు చెప్పారు. స్వయంగా ముఖ్యమంత్రి గారు చెప్పారు. అరే మా బుక్క గుంజుకుంటాను నువ్వు చెప్తే మేమేదో అబ్బా రేవంత్ రెడ్డి గారు రేపు పొద్దున ముఖ్యమంత్రి అయితే మన బుక్క మనకు వస్తుంది, మాకు న్యాయం జరుగుతా అనుకుంటే బుక్క కాదు కదా, మొత్తం చంపేస్తున్నాం మమ్మల్ని అందరినీ. అతని అవసరమా నీకు? ఏమిటి అవసరం? ఇంతమంది మీ విలవిల కొట్టుకుంటుంటే ఆ వ్యక్తిని సంతోష పెట్టాల్సిన అవసరం ఏమొచ్చింది? నేను కేసీఆర్కు 100 సార్లు చెప్పిన, కేసీఆర్కు 100 సార్లు చెప్పిన, అతను జనరల్ ఇవ్వండి కానీ ఎస్సీ కాదు, మాల కాదు, మాది కాదని గత 20 ఏళ్ళు చెప్తున్నా నేను. ఇలా కొత్తగా చెప్పడంలే. కేసీఆర్ వినకబాయ్, ఇప్పుడు ఆయనకు బుద్ధి వచ్చింది. ఎటువంటి వాడు టికెట్ ఇచ్చి పైసలు కూడా ఇచ్చిండట, కోట్ల రూపాయలు ఇచ్చిండట. ఇక సంఖ్య చెప్తే మళ్ళీ ఆయనకు మంచిది కాదు. కోట్ల రూపాయలు ఇస్తే
మూట కట్టుకుంటూ మెల్లగా కెనాల్ దాటాడు పోయిండు. అది ఎండిపోయిందిగా, ఇప్పుడు బిర్రుగుంది, ఇళ్ళకి వచ్చేసాడు. ఆయన మొన్న మీటింగ్లో చెప్తాడు, ఎవరు ముఖ్యమంత్రి గారు, శ్రీహరి లాంటి మహనీయుడు లేడట. మరి వంగి కాలు మొక్కిగా ఏం మాట్లాడి, శ్రీహరి లాంటి గొప్పవాళ్ళు లేడు, అందుకనే ఆయన పాట తీసుకున్నాడు. ఆయన అరే నీ ముఖ్యమంత్రి పదవి వద్దని నువ్వు భయపడుతున్నావేం కానీ మమ్మల్ని అండగా పెట్టుకో. ఎన్టీ రామారావు పదవి పోతే ఊకున్నామా? మళ్ళా తీసుకొచ్చి నెల రోజుల లోపల బాబు తీసుకొచ్చినాం. మా ప్రజలు పేదోళ్ళు నీకు అండగా నిలవలేమా? నేనైతే నిలబడి నీకోసమే నా శేష జీవితాన్ని అంతా కూడా నీకు అడ్వైజ్ చేస్తూ బతుకుదామనుకున్నా. కానీ ఇవాళ మమ్మల్ని ఇవాళ రాజకీయంగా ఎదగకుండా మా జాతి మొత్తాన్ని ఇవాళ నువ్వు బొంద పెడుతున్నావు. ఏ రకంగా కూడా ఇది న్యాయం కాదు. మా కన్నీరు ఉత్తగబోదు. నేను అంటున్నా కదా, నీకంటే కేసీఆర్ న్యాయమనే పరిస్థితి వచ్చింది. 3 రోజులనే పొలాలు ఎండిపోతున్నాయి, కరెంటు లేదు, దళిత బంధు లేదు, అదేంది రైతు బంధు లేదు, తులం బంగారం లేదు. ఏమయ్యా అవేంటి? కాదు అయ్యో 2500 మహాలక్ష్మి అంట. ఏ లక్ష్మి లేదు పేదోనికి. రియల్ ఎస్టేట్ వ్యాపారం జరుగుతుంది. రియల్ ఎస్టేట్ వ్యాపారులే ఇప్పుడు నీ దగ్గరికి వస్తున్నారు తప్ప ఎవడొస్తుండే పేదవాడు? ఏదో మాది ప్రజాపాలన అని పెద్ద మాట్లాడుతున్నారు. 3 రోజులు ఆ ప్రగతి భవన్ దగ్గర ఏదో పెట్టిర్రు, మూసుకొని పోయిర్రు. ఏడ జరుగుతుంది? ఏనాడు చూడు ముఖ్యమంత్రి గారు, ఏం పని ఉన్నది నీకు? ఏమీ లేను అని కూడా నేను ముఖ్యమంత్రి చేసినాం. కారణం యువకుడు ఒక ప్రోగ్రెసివ్ ఐడియాలతో పోతాం అనుకున్నాం తప్ప నువ్వు ఫ్యూడల్ విధానంలో పోతున్నావు. దీన్ని మేము ఏ రకంగా సహించేది లేదు. ఏ ఒక్క స్కీమ్ కూడా ఇప్పటిదాకా నువ్వు కాన్సన్ట్రేట్ చేస్తలేవు. పైసలు లేవు. మరి పైసలు ఉంటే నువ్వెందుకా? పైసలు లేకున్నా చేయగలిగినోడే సమర్థుడు. ఇదేమి వ్యాపార సంస్థ కాదు కదా, ప్రజా సంస్థ. కాబట్టి ఇవాళ ముఖ్యమంత్రి గారికి ఒకటే ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా, మాదిగ జాతి లేచి నిలబడుతున్నది. నేను ఇంతకుముందు కూడా చెప్పాను, 14 సీట్లు కనుక నువ్వు గెలిస్తే నేను రాజకీయ సన్యాసం చేస్తా. నాకు అవసరమే లేదు. ఎన్టీ రామారావు గారి దయ వల్ల నేను అన్నీ చూశాను, అన్నీ చేశాను. ఐ డోంట్ కేర్. అందరికి తెలిసింది. నీతికి నిజాయితీకి మారుపేరుగా బతికిన మోతుకుపల్లి నరసింహులు మాదిగోడి పరిపాలన ఎట్లుంటుందో చూపించా నేను. 3 రోజులు కాలేదు నువ్వు వచ్చి అధికారంలోకి వచ్చి ఆయనకి రాబోయే కాలం అంతా ఏం చేయాలనుకుంటున్నావు మా జాతిని? మోడీ వస్తే రిజర్వేషన్లు తీసేస్తాడట. ఫేక్ స్టేట్మెంట్ ఇస్తున్నారు. ఓకే, మరి నువ్వేం చేస్తున్నావు? ఎప్పుడు తీసేస్తాడు చూద్దాం కానీ. తీసేసినాడు, ఆ సంగతి ఏందో చూద్దావా కానీ. ఇప్పుడే నువ్వు మా గొంతుకు వస్తావు కదా. మాకు రిజర్వేషన్ లేకుండా చేసినావు కదా. రిజర్వేషన్ లిస్టులో నుంచే మా జాతిని తీసేసినావు కదా. ఓటర్ లిస్టునే మాది వాళ్ళు 80 లక్షల మందిని లేకుండా చేసినావు కదా. అసలు మాకు జీవితమే లేకుండా చేయాలని ప్రయత్నం చేస్తున్నావు. ఇది చేస్తావు, రేపు ఎమ్మెల్యేలు లేకుండా చేస్తావు, రేపు ఉద్యోగాలు లేకుండా చేస్తావు, మా పిల్లలను చదువుకోకుండా చేసినట్టు కనబడుతుంది. భయం అవుతుంది నీ పరిపాలన చూస్తుంటే నాకు. కాబట్టి ఏ పరిస్థితుల్లో మాదిగ బిడ్డలందరికీ నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా, దయచేసి మీరు లేవండి, హక్కుల కోసం పోరాడండి, రాజ్యాంగపరంగా మనకి ఇచ్చినటువంటి హక్కును కాపాడుకోండి. కాపాడుకోకపోతే మనకు భవిష్యత్తు లేదు. రేవంత్ రెడ్డి పెద్ద కుట్ర చేస్తున్నారు. కుట్రను తిప్పికొట్టాలంటే ఖచ్చితంగా రేపు జరగబోయే ఎన్నికల్లో ఈ 119 నియోజకవర్గాల్లో మన శక్తి ఏమిటో చూపించండి. ఇట్లంటాడంట, వాళ్ళదేముంది, రైట్గా తీసుకోరి, పైసలు ఇస్తే వాళ్ళే ఓట్లేస్తారే. నీ పైసలు పాస్ గూలా.
అసలు నిన్న జరిగే ఎన్నికల్లో మరి టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు అధికారంలో ఉన్నారు, పైసలు బాగా ఇచ్చినా అంటున్నారు. ఎవరిని గెలిపించారు సార్? పైసలు గెలిపించరా, న్యాయాన్ని గెలిపించరా? అక్కడ ఏదో అన్యాయం జరిగిందని ఇక్కడ ఓటేసిరా లేదా? నువ్వు గైనవా లేదా? నీతి తప్పినవు నువ్వు. నీతి రీతి రెండు తప్పిన ముఖ్యమంత్రి గారు. మమ్మల్ని విలువమని చెప్తున్నా నేను. అరే పిలువయా పోని, నేను పార్టీలో ఉన్నా, నా పార్టీని నేను ఓడించుకోలేను కదా. నన్ను పిలువు, మా కులపలను పిలువు అని నేను దీక్ష చేసిన. ఆయన చెవులకు వినబడతానే లేదు. అప్పుడే వామ్మో, చెవులకు వినబడే పరిస్థితే లేదు. మమ్మల్ని పిలువు, ఎందుకు ఇయ్యలేకపోయినావో చెప్పు. నెల రోజుల నుంచి నేను ఫైట్ చేస్తున్నా, నువ్వు ఎందుకు ఇయ్యలేకపోతున్నావు? ఏంటి కారణం? నీకేం కష్టం వచ్చింది? మేము నిలబడతాం కదా. లెక్క లేదమ్మ కదా, లెక్క లేదు. మేమంటే లెక్క లేదు, నా జాతి అంటే లెక్క లేదు బిడ్డ. మాకు ఏడుపు ఒక్కటే మిగిలింది. మా చావు చూద్దామనుకుంటున్నారు వీళ్ళు. నిజంగా చెప్తున్నా, గత నెల రోజుల నుంచి ఒక్క పూట నాకు అన్నం తినబోయలేదు, నిద్ర పడతలేదు. అంటే మా అమాయకత్వాన్ని చూసి నెట్టేస్తున్నారు మీరు. మా అమాయకత్వాన్ని ఆసరా తీసుకొని పెద్ద పెద్దోళ్ళకు టికెట్లు ఇస్తున్నారు మీరు. మా అమాయకత్వాన్ని, అరే మేము పేదోళ్ళమైనా నీతిమంతులయ్యా, మాదిగోడు ఓ మాటిస్తే మాటకు నిలబెట్టాడు, మాదిగ కులస్తుడు, లేకపోతే ప్రళయమే వచ్చేది కదా, దేనికైనా సర్దుకపోయేటోడు. అందుకని ఇక సర్దుకపోమని ఇట్లా చేస్తుర్రా? ఇదేనా మీరు చేసేది? ఈ సర్దుకపోవుడు గిర్దుకపోయి ఇప్పుడు లేనే లేదు. నేను శవమైనా పర్వాలేదు ఎన్నికల్లో. నేను ప్రతి నియోజకవర్గం తిరగాలనుకుంటున్నా, ఈ పార్లమెంట్ ఎన్నికల్లో మా మాదిగల యొక్క శక్తి ఏమిటో చూపించాలనేది నా ఉద్దేశం. ఇది అందరూ కూడా గమనించాలని కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. నేను మందకృష్ణ మాదిగా, నేనే కాదు, మేమిద్దరమే కాదు, అందరినీ కలిసి రమ్మని నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఒక్క మాదిగ కులానికి సంబంధించినవి కాదు, బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీసు అందరికీ నష్టమే జరుగుతున్నది. ఎవ్వడు కూడా పార్లమెంటు పోవద్దట, ఒక్క కులస్తుడు పోవాలి. ఒక కులస్తులు, రెడ్డి కులస్తులు, లేకపోతే మాల కులస్తులు. ఇక మీతోడైతే పోయటానికి వీలే లేదు. అరే మేము వద్దని లేదా, మాల కులస్తులు మేము వద్దని, వాళ్ళ షేర్ వాళ్ళకు. జనాభా ప్రాతిపదికన సీట్ల కేటాయింపనే కదా కొట్లాట. జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు ఉండాలనే కదా మందకృష్ణ మాదిగ జాతి పోరాటం. ఈ పోరాటాన్ని అంతా పక్కన పెట్టేసి, లెక్కలేనితనంగా చూసి, చులుకనగా చూసి, ఒక్క సీటు కూడా ఇవ్వకపోతే మీరు ఏం చేస్తారన్నట్టుగా చేయటం న్యాయమేనా చెప్పమని ఎవరినైనా పర్వాలేదు. ఎంత పెద్ద మేధావులు ఉన్నా కూడా ఒకసారి ఆలోచన చేయండి. మా పెద్దలారా, అందరు దండం పెట్టి చెప్తున్నాం, మేము మాదిగోళ్ళం, మేము చెప్పులు కుట్టుకొని బతికేటోళ్ళం. రేపటి నుంచి చెప్పులు లేస్తాయి చెప్తున్నాను నేను ఇవాళ. ఎంతవరకు సమస్య ఇది? మా జాతిని పొందబెడతా ఉంటే చూస్తూ కూర్చోవాలా మేము? కాబట్టి ఏ పరిస్థితిలో కూడా ఈ ఉద్యమం అనేది ఆగేది లేదు. తప్పకుండా రాబోయే కాలంలో ఏం చేయాలి, ఎట్లా చేయాలి, గెలుపుకు ఏ మాదిగ బిడ్డ దగ్గరుంటే, ఏ పార్టీ వాడి దగ్గరుంటే మేము వాళ్ళకి సపోర్ట్ చేస్తాం. దీని గురించే రేపు ఎల్లుండి మా కృష్ణ మేము అందరం కలిసి కొంతమంది పెద్దలందరూ కూర్చోబెట్టి మాట్లాడుకుందాం అనుకుంటున్నాం. కాబట్టి ఏ పరిస్థితిలో ఏదో రాజకీయమే వద్దు నాకు. నేను కాంగ్రెస్ పార్టీ, నా పార్టీ కాంగ్రెస్ పార్టీ, నేను కాంగ్రెస్ పార్టీ. సోనియా గారు చెప్పిందా 2 ఇవ్వమని టికెట్లు ఒక కుటుంబంలో? రాహుల్ గారు చెప్పిండా 3 ఇవ్వమని? మాదిగోళ్ళకి అసలే యుద్ధం చెప్పిండా? చెప్పండి అట్లా కూడా వాళ్ళు చెప్పలేదు కదా పాపం. వాళ్ళ బాధలు వాళ్ళు తిరుగుతుంటే వీళ్ళ షోకు వీళ్ళకు.
కాబట్టి ఇది సహించినటువంటి విషయం. నేను ఒక మాదిగ బిడ్డగా, కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా నేను ఈ మాటలు మాట్లాడుతున్నా. ఏమై ఎవరింటికో పోయి శాల్వలు కప్పుతున్నాడు. శాల్వలు కప్పడమే కాదు, అక్కడనే పదవులు కూడా ఇస్తున్నాడు. ఏ ముఖ్యమంత్రి చూడలేం మేము. శాల్వ కప్పడం రెండు పదవులు, అది కూడా అది రెడ్డి కులస్తుడే ఉండాలి. ఇది ఎక్కడ సామాజిక న్యాయమే? మేము వద్దంటలేమయ్యా, మీరు బతకంగా మీరే బతారు, ఎవడు బతారు? కానీ మాకు కనీసం చెప్పుకోవడానికి ఒక పదవి, మా పదవి మాకు రావద్దా? కాబట్టి ఈ విషయంలో జాతి మొత్తం తెలంగాణ ప్రజలంతా ఆలోచన చేయాలి. ఇప్పుడే గిట్లుంది, ఇంకా రేపు ఎట్లుంటుందో ఆలోచన చేయండి. మాదిగ బిడ్డ పార్లమెంటుకు పోకుండా చేసేటువంటి ఈ దుర్నీతిని ఎండగడతాం. మాదిగ బిడ్డ పార్లమెంటుకు పోకుండా ఉండమే కాదు, ఏబిసిడి బిల్లు వస్తే మాట్లాడకుండా చేసేటువంటి ఈ కుట్రను కూడా భగ్నం చేయాల్సిన అవసరం ఉంది. దయచేసి సమాజం అంతా ఆలోచించమని విజ్ఞప్తి చేస్తున్నా. 30 ఏళ్ళు ఎమ్మెల్యేగా నేనే ఉన్నా. 30 ఏళ్ళు ఎమ్మెల్యే ఉన్నా నేను. 40 ఏళ్ళు నా రాజకీయ జీవితం. అరే నన్ను నేను చూస్తుండగా ఈ రకమైన పరిస్థితి వస్తే నేను ఎక్కడ ఊరుకుంటే? ఇప్పుడు నవ్వుకున్న అసెంబ్లీలో మీరు చూడండి రికార్డు. చుండూరులో నా మాల సోదరులని 20 మందిని ఊచకోత కోసిండ్రు. కోసి గోనె సంచులు కట్టి కాలువలలో లేచిండ్రు. ఐఎమ్ ఓన్లీ ద పర్సన్. అసెంబ్లీలో లేచి జనార్దన్ చీఫ్ మినిస్టర్ లేచి ఆమరణ నిరాహార దీక్ష ప్రకటించిన. నా జాతిని ఇట్లా కోస్తున్నారని ఏడ్చిన. 6 రోజులు ఆమరణ నిరాహార దీక్ష చేసిన. రాష్ట్రమంతా తిరిగిన ఆ కాలంలో కంటెస్ట్ కింద పివి నరసింహారావు మీద కంటెస్ట్ చేసిన. నా కులం ఫలానా కులానికే సపోర్ట్ అని కాదు, నేను అందరి వాణి. నేను పివి నరసింహారావు కంటెస్ట్ చేస్తే పివి నరసింహారావు ఎన్జనార్తో మాట్లాడి ఆనాడు చుండూరులో ప్రత్యేకమైనటువంటి మరి ఏర్పాట్లు అన్నీ కూడా, డిమాండ్స్ అన్నీ కూడా సాల్వ్ చేయమని చెప్తే జనార్దన్ రెడ్డి గారు నాకు ఫోన్ చేసిండు. నేను ఎక్కడున్నా? కర్నూలులో ఉన్నా. ముఖ్యమంత్రి గారు ఫోన్ నరసింహలో ప్రధానమంత్రి ఫోన్ చేస్తుండయా, నువ్వు రమ్మంటే ఆ డిమాండ్స్ అన్ని సాల్వ్ చేస్తానంటే నేను వచ్చిన. అట్లాంటి పనులు చేసినోడు నేను. అంతేగాని ఏదో ఇప్పుడు ఇవాళ మా జాతిని మొత్తంగా బొంద పెడతామంటే, మా జాతిని ఏమి లేకుండా చేస్తామంటే, రేపు ఏబిసిడీలు రాకుండా అవతలలు మాట్లాడకుండా ఎవరిని ఉండమని చేస్తామంటే ఊరుకోవడానికి మాత్రం నేను సిద్ధంగా లేను. రేవంత్ అంటే నాకు వ్యతిరేకం, కోపం లేదు వ్యక్తిగతంగా. కానీ నీ ప్రవర్తన చూస్తుంటుంది. కాబట్టి అందరూ కూడా లేవాలి, ప్రజలంతా ఆలోచన చేయమని మరొకసారి నేను విజ్ఞప్తి చేస్తూ, మరి మందకృష్ణ మాదిగా మేమిద్దరం కూడా ఆలోచన చేసి మేము మొత్తం రాష్ట్రమంతా తిరగాలనే ఆలోచన కూడా ఉంది. లేదంటే ఏం చేయాలో మరి ఆలోచన చేస్తాం. ఆ విషయాన్ని కూడా పత్రికాముఖం చెప్తాం. మిగతా విషయాలు ఏదైనా ఉంటే మొత్తంగా మందకృష్ణ మాది గారు మాట్లాడతారు. నేను ఉంటానండి, నాకు హక్కు ఉంది. సోనియా గాంధీ గారు నన్ను తీసేసిరా? వాళ్ళు పాపం వాళ్ళకేమి ఈ విషయాలే తెలియకుండా ఉంచుతున్నారు కదా. రేవంత్ రెడ్డి గారు ఏ దేశంలోనేమో కాంగ్రెస్ గవర్నమెంట్ లేదు, వాళ్ళు మొత్తం గవర్నమెంట్ కావాలని వాళ్ళు తిరుగుతున్నారు. రేవంత్ రెడ్డి గారు ఇక్కడ మన కర్ణాటకే తప్ప గవర్నమెంట్లు. కాబట్టి ఇష్టం వచ్చినట్టు నన్ను ఇప్పుడు ఏం చేస్తారులే అన్నట్టుగా ఆయన చేసే ప్రయత్నం అంతా చేస్తూ ఉన్నాడు. నేను కాంగ్రెస్ పార్టీలనే ఉండాలనేది నా ఉద్దేశం. ఉంటా. ఆ విషయము మేమిద్దరం మాట్లాడుకుంటాం. మా జాతికి సంబంధించిన పెద్దలు కూడా కొంతమంది అందరితో మాట్లాడి ఏం చేయాలో నిర్ణయం చేస్తాం. కృష్ణ గారు చెప్పినటువంటి ఈ దీక్షా కార్యక్రమం, దీనికి 119 నియోజకవర్గాల నుంచి ఉన్నటువంటి నా మాదిగా జాతి బిడ్డలారా, ఇది మన జీవన్మరణ సమస్య, మన ఆత్మ గౌరవ సమస్య. అసలు మనం ఉన్నామా లేదా తెలంగాణలో చూపించుకోవాల్సిన సమస్య. మన జాతి మొత్తాన్ని
నిర్వీర్యం చేసే ఒక కుట్ర జరుగుతూ ఉన్నది. దీన్ని ఎదుర్కోవాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి అందరూ కూడా కదిలి ఎవరెవరికో దప్పులు కొడతాం, అవకాశం ఉంటే ఎక్కడికక్కడ దప్పులు కూడా తీసుకొని మీరు 4వ తారీఖు నాడు దయచేసి అందరూ కూడా హైదరాబాద్ వచ్చి పెద్ద ఎత్తున దీక్ష కార్యక్రమాన్ని విజయవంతం చేసి మన ఐక్యత, మన బలం, మాదిగ బలిగం ఎంతుందో చూపించాల్సిన అవసరం ఉందని మరొక సందర్భంగా నేను ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. మాకు తోడుగా రావాల్సిందిగా అన్ని కులాల వాళ్ళను కూడా విజ్ఞప్తి చేస్తున్నా. అందరికీ నమస్కారం.